మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉన్న పలంగా మీ అప్పులన్నీ తీరిపోవాలి అని కోరుకుంటే డిసెంబర్ 26న వచ్చే కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పనిని చేయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని, శ్రీ దత్త జయంతి అని పిలుస్తారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా ఉన్న పలంగా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. చాలామంది ఎంత కష్టపడినా చేసిన అప్పులను తీర్చలేకపోతూ ఉంటారు. ఒక అప్పు తీరింది అనుకునే లోపు ఇంకొక అప్పు వచ్చి పడుతుంది. అప్పు సమస్యలు ఉంటే ప్రశాంతంగా అస్సలు ఉండలేరు. ఇంకా అప్పు సమస్యల వల్ల ఇంటా బయట గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అప్పు సమస్యలు ఉంటూ ఉన్నాయి. అయితే కొందరు అందులో నుండి బయటపడగలుగుతున్నారు, మరికొందరు ఎంత కష్టపడినా బయటపడలేకపోతూ ఉన్నారు. అలాంటి వారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి. ఈ పరిహారం కేవలం అప్పు సమస్యలు ఉన్నవారే కాదు, ఎలాంటి అప్పు సమస్యలు ఉన్నవారైనా చేసుకోవచ్చు. అప్పులు ఇచ్చి బాధపడేవారు, లోన్స్ రాక ఇబ్బంది పడేవారు, జీతం పెరగాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ తమలపాకు పరిహారం రేపు కోరల పౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడుతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. భారతదేశంలో తమలపాకుల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుణ్ణి పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకులు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే రేపు కోరల పౌర్ణమి దత్త జయంతి రోజున తమలపాకుతో ఏం చేయాలి అంటే, ముందుగా ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకోవాలి. మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక తమలపాకును తీసుకోండి, లేదా బయట నుండి కొనుక్కొని తెచ్చుకోండి. ఈ పరిహారానికి వాడే తమలపాకు కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఇక ఆ తమలపాకును నీటితో శుభ్రంగా చేసి, అంటే నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పరిహారం స్నానం చేశాక మొదలు పెట్టాలి. స్నానం చేసి ఒక తమలపాకును తీసుకొని దానిని శుభ్రం చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో సింధూరం తీసుకోవాలి. ఆంజనేయ స్వామి వారి పూజలో వాడే సింధూరాన్ని ప్లేట్లో ఒక పక్కకు వేసుకొని అందులో కొంచెం గంగాజలం వెయ్యాలి. పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొంచెం గంధాన్ని తీసుకోవాలి. ఆ గంధంలో కూడా గంగాజలం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. గంగాజలం లేకపోతే రోజ్ వాటర్నైనా సరే సింధూరంలో, గంధంలో వేసుకోవచ్చు. ఇక సింధూరాన్ని, గంధాన్ని రెడీ చేసుకున్న తర్వాత తమలపాకు పెట్టిన ప్లేట్ను తీసుకొని ఆ తమలపాకు మధ్యలో స్వస్తిక్ గుర్తు వేయండి. ఉంగరం వేలితో వేయాలి. సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేశాక ఆ స్వస్తిక్ గుర్తుపై గంధంతో 4 చోట్ల బొట్లు పెట్టాలి. స్వస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా? శుభప్రదం స్వస్తిక్ చిహ్నం. ధార్మిక సందర్భాలలో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తూ ఉంటారు. దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల
ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతమవుతాయనే విశ్వాసం ఉంది. స్వస్తిక్ చిహ్నంలో ఉండే 4 శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం. స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు. మరొక రేఖను 4 వేదాలను చెప్తూ ఉంటారు. మరొక రేఖను 4 పురుషార్థాలను భావిస్తారు. ఇంకొక రేఖను పౌరులు పాటించాల్సిందిగా ఆశ్రమ ధర్మాలను చెప్తూ ఉంటారు. 4 దిక్కులను సూచించే స్వస్తిక్ గీతలపై గంధం పెట్టడం వల్ల 4 వైపుల నుండి మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తమలపాకుపై ఇలా స్వస్తిక్ గుర్తు వేశాక ఆ ఆకుపై భాగంలో ఉండే కాడ ఉన్న భాగంలో గంధంతో రౌండ్గా బొట్టు పెట్టాలి. ఆ గంధం బొట్టు మధ్యలో సింధూరంతో బొట్టు పెట్టాలి. ఇలా తమలపాకుపై రౌండ్గా బొట్టు పెట్టడం వల్ల అన్ని మూలల నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఈ 2 గుర్తులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే దీనితో పాటు తమలపాకుపై భాగంలో కుడివైపు మరియు ఎడమవైపు 2 గీతలు గీయాలి. అంటే కుడివైపు 2 గీతలు, ఎడమవైపు 2 గీతలు గీయాలి. గంధంతో లేదా సింధూరంతో దేనితో అయినా సరే గీయవచ్చు. ఈ గుర్తులన్నీ కూడా మీ ఉంగరం వేలుతోనే గీయాలి. ఈ గీతల వల్ల లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. లక్ష్మీదేవిది చంచల స్వభావం. ఆ తల్లి ఒక్కచోట స్థిరంగా ఉండదు. అలాంటి తల్లి మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే తమలపాకుపై స్వస్తిక్ మరియు చక్రం గుర్తులను వేసి ఆ ఆకు 2 వైపులా ఇలా 2 గీతలను గీయాలి. ఈ 2 గీతలు లక్ష్మీదేవిని స్థిరంగా మీ వద్ద ఉండేలాగా చేస్తాయి. ఇక ఆ ఆకును మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలి. మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఉన్న డబ్బు సమస్యల గురించి చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి. ఆడవారైనా మగవారైనా పర్సులోనే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు వ్యాపారపరంగా డబ్బు సమస్యలు ఉన్నా, ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నా ఈ ఆకును మీ పర్సులోనే పెట్టుకోవాలి. ఇంకెక్కడా పెట్టుకోకూడదు. మీతో పాటు ఈ ఆకును కూడా మీరు పనిచేసే చోటుకు తీసుకొని వెళ్ళాలి. ఇలా చేస్తే నలువైపుల నుండి ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వద్దనే ఉంటుంది. ఈ ఆకును రేపు కోరల పౌర్ణమి రోజున మీ పర్సులో పెట్టుకోవాలి. అలా 2 రోజులు ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి. అసలు బయటకు తీయకూడదు. ఇలా చేస్తే కొద్ది రోజులలోనే మీ పర్సు డబ్బాలతో నిండిపోతుంది. ఈ ఆకులపై వేసిన గుర్తులకు ధన ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి. తమలపాకులతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా? తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఉన్న పలంగా అప్పులన్నీ తీరిపోవాలని కోరుకునేవారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుపై ఈ గుర్తులను వేసి మీ పర్సులో పెట్టుకోవాలి. డబ్బు సమస్యల నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.